తెలంగాణ మీ అయ్యే జాగీరా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. అవును మిస్టర్ పవన్, తెలంగాణ మా జాగీరే, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల జాగీరే అంటూ కూడా సమాధానం చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. మనతో పాటు రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, అండ్ ప్రస్తుతానికి చరణ్ కౌశిక్ యాదవ్ టీజీఎల్డీఏ చైర్మన్ అండ్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కూడా మనకు స్టూడియోలో మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అండ్ బండారు రామ్మోహన్ రావు సార్ కూడా ఉన్నారు. వారందరితో మాట్లాడుతున్నాం. ప్రస్తుతానికి చరణ్తో మాట్లాడదాం. చరణ్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు విన్నారు. ఆ తర్వాత మీ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ కూడా చూశారు. ఏమనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసే పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నేను సభ పెట్టుకొని శుభాకాంక్షలు తెలియజేస్తా అని చెప్పే ప్రయత్నంకి వచ్చారు. 12 సంవత్సరాలు అవుతాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయి. 11 సార్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు ట్విట్టర్ వేదికగా పెట్టాడు. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తుండే అది కూడా లేదు. 2023 ఎలక్షన్లో 8 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. అది బీజేపీతో పొత్తులో భాగంగా 4 జిల్లాల్లో తాండూరు, తర్వాత కుక్కటిపల్లి, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండలో పోటీ చేశారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా దాదాపు 36 కౌన్సిలర్లో పోటీ చేశారు. అందులో 2 కౌన్సిలర్లు కూడా గెలిచారు. ఒకటి మంచిర్యాల, 2 నేరేడు జిల్లా. అదే కాకుండా ఇప్పుడు ఏదో కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఆయన అడుగు పెట్టనిస్తలేరు, ఏదో మాట్లాడే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఈరోజు ప్రధానంగా మాట్లాడింది తెలంగాణ మాట్లాడాల్సింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వారు తప్పుపట్టారు. అంటే నరేంద్ర మోడీ గారి మాటలకు వీళ్ళు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. తేజస్వి సూర్య మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద ప్రేమ ఉంటే మాట్లాడలేదు. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు తల్లి నుంచి బిడ్డను వేరే చేసి డోరు కోరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు మాట్లాడలేదు. పాకిస్తాన్ తోటి తెలంగాణ పోల్చినప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద ప్రేమ ఉందని చెప్పేసే ప్రయత్నం. అరే మేము కొండగట్ట అంజన మీద ప్రేమ ఉందని మేము అనుకున్నాం, 30 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడు ఆయన చెప్తున్నా తెలంగాణ మీద ప్రేమ ఉంది కాబట్టి కొండగట్ట అంజనకు 30 కోట్లు ఇచ్చింది చెప్తాం. అక్కడికి పొన్నం ప్రభాకర్ గారి పార్లమెంటే మా మేడిపల్లి సత్యం గారు కూడా పోయారు. ఈరోజు మళ్ళీ సంపద నాయక్ గారు యూనివర్సిటీ ఉద్యమకారుడు, యూనివర్సిటీ వారు కూడా పోయడానికి పోటీ చేసి ఎందుకు తెలంగాణ వాళ్ళను ప్రేమ చూపించే విధంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫేస్ చూపించే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్. ఇక దాసోజు శ్రవణ్ గారికి మరి ఎమ్మెల్సీ ఎట్లయినా అంటే మీరు ఇప్పించారైంది నాకు అదే అర్థం కావట్లేదు. అంటే ఎమ్మెల్సీ ఇప్పించారంటే బీఆర్ఎస్ పార్టీతో మీకు సంబంధం ఉందా, లేకపోతే మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నేను ఇట్లా ఇప్పించిన దాసోజు ఎక్కడి నుంచి ఎమ్మెల్సీ అని చెప్పే ప్రయత్నం. రాహుల్ గాంధీ గారిని, తర్వాత కాంగ్రెస్ పార్టీని, ఇందిరాగాంధీని, వీళ్ళందరినీ, ఎందుకంటే మెదక్లో ఇందిరాగాంధీ పోటీ చేయలేదా, వాయనాడులో రాహుల్ గాంధీ, ప్రియాంక మీరు పోటీ చేయొద్దని చెప్పినావా మేమన్నా? మీ పార్టీ పోటీ చేసి మేమన్నా అడుగున్నావా? మీరు పోటీ చేసి 8 స్థానాల్లో మీరు పోటీ చేసి మీకు దాదాపు 0. సోషల్ మీడియాలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పై మీరు తెలంగాణలో అడుగు పెట్టండి తిరగనివ్వం అవి ఇవ్వంటూ గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో జనసేన సంబంధించిన జన సైనికులు ఎంత ఘోరంగా ట్రోల్ చేశారు, తెలంగాణ సమాజం చూసారు. అందుకే ఇది సమయం సందర్భం కాదు, ఇది అనవసరంగా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు భావించి ఇక్కడ సభకు అనుమతి ఇవ్వలే. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అంశంలో చాలా పెద్ద ఎత్తున గలాట క్రియేట్ అయింది. అదే కాకుండా ఇది ఒకటే కాదు, దీనికి తోడు కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ రాష్ట్రంలో దిష్టి తగిలిందని చెప్పేసి దానికి క్లారిఫికేషన్ ఇవ్వలే. తర్వాత 11 రోజుల పాటు మరి ఎందుకు ఉపవాసం చెప్పలే కదా. ఇప్పుడేదో తెలంగాణ ఏర్పాటును తప్పు పడుతున్నావు కానీ మరి 11 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మీకు ఇష్టం లేదా, లేకపోతే ఎందుకు ఉపవాసం చెప్పలే. తర్వాత తెలంగాణ అదే క్లారిటీ ఇప్పుడు ఇస్తే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నరేంద్ర మోడీ వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నా, తేజస్వి సూర్యని నేను ఖండిస్తున్నా. మరి బీహార్కి ఇచ్చిన 59 కోట్లు ఇవ్వాలి తెలంగాణకు, మా ఆంధ్రాకి ఇచ్చిన 1,00,000 కోట్లు ఇవ్వాలా, వైజాగ్ కావచ్చు, అమరావతి సంబంధించిన మెట్రోకు కేంద్రం సాయం చేస్తుంది, మా పోలవరానికి ఇచ్చినట్టు పాలమూరు రంగారెడ్డికి ఇవ్వాలని చెప్పి మాట్లాడాలి కదా. తెలంగాణ మీద అంత ప్రేమ ఉందని మీరు అంత ప్రేమ ఉన్న వ్యక్తి మాట్లాడాలి. అది మాట్లాడకుండా పొన్నం ప్రభాకర్ ఒక బీసీ ఉద్యమకారుడు, తెలంగాణ ఏర్పాటులో కీలక భాగస్వామి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏమన్నా నామినేట్ చేసిరా ఏంది? ఏమన్నా 543 సభ్యులలో మెజారిటీ సభ్యులు ఒప్పుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అదే కాకుండా ఇది ఏమన్నా మీ అయ్యి జాగీరా అని అడిగారు పవన్ కళ్యాణ్. జాగీరు ఎవరి జాగీరు? మీ జాగీరు కాదు, ఎవరి జాగీరు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాగీర్ అని చెప్పినాం మేమన్నా. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు జాగీరని సార్, 4 కోట్ల మంది ప్రజల జాగీరే ఇది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ, హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడాలని కాంగ్రెస్ పార్టీ కోరుకొని ప్రపంచంలో దిగ్గజ సంస్థలను కూడా ఆహ్వానిస్తున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడి రావద్దని మేము కోరుకున్నామా, వద్దని చెప్పినాం. ఆంధ్రలో పెట్టుబడి లేదు, వ్యాపారం చెప్పలే కదా. 12 సంవత్సరాల నుంచి
ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతాలు విడిపోయి అన్నదమ్ములు కలిసినటువంటి అంటే సరికొత్తగా మళ్ళీ ప్రాంతీయవాదం పైకి వస్తుంది. లేదు, దానంతా భారతీయ జనతా పార్టీ కోసం ఎంత న్యాకింగ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చూసిరు మీరు తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరుగుతూ ఉంటే 2023లో నాగార్జున సాగర్ దగ్గర గలాడ క్రియేట్ చేస్తే ఎవరికి లాభం జరిగింది? హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగింది. మొత్తం ఎమ్మెల్యే అంతా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. చూడండి, రూరల్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అర్బన్ అంతా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎందుకు? ఆ ప్రాంతీయ విభేదాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి ఉన్న ఒప్పందంలో భాగంగా ఇప్పుడు ఆ నాగార్జున సార్ ఏమైంది? లాస్ట్కి వస్తాక సిఆర్పీఎఫ్ బలగాలు వచ్చినా అది కేంద్ర చేతికి గెలిపిన పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రం మొత్తం మళ్ళీ ఒకసారి తెలంగాణ ఆంధ్ర మొత్తం పంచాయతీ పెట్టి తెలంగాణ రాష్ట్రం విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే జూన్ 2వ తారీఖు ఈ రోజు తెలంగాణ పండగ వాతావరణం, తెలంగాణ సబ్బండ వర్గాలంతా కలిసి ఈ పండుగలో భాగస్వాములు అవుతుంటే 12 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు ట్విట్టర్ వేదిక శుభాకాంక్షలు తెలియజేసి మొదటిసారి గచ్చిబౌలిలో మొన్న ఇవాళ సభ నిన్న పర్మిషన్ పెడితే పోలీసు వాళ్ళు తిరస్కరిస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తారే మీరు. కాంగ్రెస్ అదే పొన్నం ప్రభాకర్ గారు వారి గురించి మాట్లాడే ప్రయత్నం. అరే మీరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పల్లెత్తి మాట అన్నావా? లేదు బీజేపీని ఒక మాట బీజేపీని మరి అనాలి కదా. బీజేపీ అంటే మీ జాతీయ స్థాయిలో మీరంతా కలిసి ఉండొచ్చు, ఇండియాలో వాళ్ళ భాగస్వాములు పక్షాలు కావచ్చు. మీరు జూబ్లీ సెలక్షన్లకు వస్తాను మేము అడుగున్నాం, చెప్పండి వస్తాను చెప్పి షెడ్యూల్ ఇచ్చారు, మీరు రాలే. ఇప్పుడు సింగిల్ గానే పోటీ చేస్తాను. పోటీ ఆల్రెడీ చేసి నువ్వు చేసేది ఏంది? 336 కౌన్సిలర్లో మీరు సింగిల్ పోటీ చేసారు. ఇవన్నీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి భారతీయ జనతా పార్టీ సైడ్ తిప్పే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీ, జనసేన లేకపోతే టీడీపీ అందరు కలిసి పోటీ మాకేం అభ్యంతరం లేదు, అందరూ వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ ప్రశాంతమైన తెలంగాణలో నిప్పులు పోసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏమనకుండా అంటే ఆయన ఎవరిని వదలలేదు. ఎంఐఎం గురించి కూడా మాట్లాడారు మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎవరు ఏం మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీ గురించి కదా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పుపడ్డం అంటే కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడినట్టు. అంటే నీకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేనట్టు. తేజస్వి సూర్య నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఖండించకుండా తెలంగాణ రాష్ట్ర విభజన మీరు అనుకునే విభజన చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంతో విభజన సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. అరే కృష్ణా జలాల సమస్య పరిష్కారం కలిసి పరిష్కరించు, గోదావరి జలాల సమస్య పరిష్కారం కలిసి పరిష్కరించు. మరి అదొకటే కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నీస్ గారు తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే తుమ్మిడి ప్రాజెక్ట్ కట్టడానికి ఐటీ సంబంధించిన సమస్య ఉంది, అపాయింట్మెంట్ ఇవ్వంటే వాడు ఇస్తలేరు. నువ్వు ఆయన గెలుపు కోసం పనిచేసినావు కదా, మధ్యవర్తం వహించి తెలంగాణ మేలు చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు అర్చిస్తారు కదా. ఒట్టి మాట రూపంలో చెప్తే ఇట్లా శాతం రూపంలో చేయాలి కదా. శాతం రూపంలో ఒక్కటనే చేసినావా? ఒక్కటి కూడా చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి కాదు, మా డిపార్ట్మెంట్లో కూడా సమస్య ఉంది. మా కార్పొరేషన్లో కూడా ఆంధ్ర తెలంగాణ ఏపీఎల్డీస్కి టీజీఎల్డీస్కి మధ్యలో పంచాయతీ ఉన్నది. ఏది పైసల పంచాయతీ ఉంది, పంచాయతీ పరిష్కరించు. మరి ఇట్లా ఎప్పుడో తెలంగాణకు చాలా సమస్యలు ఉన్నాయి, ఆంధ్రకు ఉన్నాయి. అవన్నీ చేస్తే అన్నదమ్ముల ఏదో ఒక మధ్యవర్తి మార్గం ఇస్తే. ఓకే రామూర్తి